హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడ చూడండి, ఇవి నమ్మకపేడ అనమాట. దీనికోసం ఇదిగోండి మైదా పిండి తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వేసి, అదేవిధంగా వాము ఇదంతా కూడా వేసి, కొంచెం నూనె కానీ డాల్డా కానీ నెయ్యి కానీ కొద్దిగా కరిగించి వేసి, ఇదిగోండి ఇదంతా కూడా బాగా ఫస్ట్ ఈ విధంగా నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట, వీడియోలో చూపించినట్టుగా. తర్వాత తగినన్ని నీళ్ళు వేసి ఇదంతా కూడా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకో ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత చూడండి, ఈ విధంగా మనము చపాతీ అయితే ఎలా తిక్కుతామో అలాగనమాట. అంటే చాలా పలుచగా తిక్కాలండి, ఎంత పలుచగా తిక్కితే అంత బాగా టేస్టీగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా పలుచగా అన్నీ తిక్కేసి ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని, ఇదిగోండి స్టవ్ పైన కళాయి అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా అందులోకి వేసుకొని మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా అనమాట. నమ్మకపేడ అంటారు కదా, సో సూపర్ అండ్ టేస్టీ ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత ఇవైతే పక్కకు తీసేసుకుందాము. చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట. మీరు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.